This is your Gumadala Chandrasekhar Gaur. You are watching Tech 99 Guru. ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ వచ్చేసి ఓటీజీ గురించి అన్నమాట. మరి ఆ ఓటీజీని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి మన మొబైల్తో, మరి ట్యాబ్కి కానీ మన మొబైల్ కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం చిన్న గ్యాడ్జెట్ను పరిచయం చేయబోతున్నాను. మరి దాని గురించి తెలుసుకునే కన్నా ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ టెక్ 99 గురుకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మరి యాక్చువల్గా ఏంటంటే మనకు మొబైల్ను తీసుకున్నప్పుడు మనకు పెన్ డ్రైవ్ పెట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సమ్ ఫైల్స్ మనము మొబైల్లో ఒక కాపీ చేయాలి, లేదంటే పెన్ డ్రైవ్ నుంచి మన మొబైల్లకు ఈ యొక్క ఫైల్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్వి కాపీ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు చిన్న గ్యాడ్జెట్, మనకు ఓటీజీ అడాప్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో మామూలుగా మనకు ఏంటంటే ఓటీజీ పెన్ డ్రైవ్ కొనాలంటే మనకు ఇది నియర్లీ 400 అబోవ్ ఉంటుందన్నమాట. సో మనకు 2 సైడ్ ఇక్కడ ఓటీజీ అడాప్టర్ కనెక్టింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ప్లస్ ఇక్కడ మనకు మామూలుగా పెన్ డ్రైవ్ ఎలా యూజ్ అవుతుందో ఆ విధంగా యూజ్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు సపరేట్ దీన్ని కొనవలసి వస్తుంది. ఆల్రెడీ మీ దగ్గర ఏంటంటే పెన్ డ్రైవ్స్ ఓల్డ్ ఉన్నాయనుకో, దాన్ని ఏం చేయవచ్చు అంటే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ఓటీజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఓటీజీ అడాప్టర్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనకు దీనికి మనం అటాచ్ చేసేసి కనెక్ట్ చేసేసి ఓటీజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ గ్యాడ్జెట్ ఇది. మనకు మ్యాక్సిమం ఇది ఆన్లైన్లో వచ్చేసి మనకు 30-40 రూపీస్, అంటే షిప్పింగ్ ఛార్జెస్ అన్ని కలిపి 80 రూపీస్లో పడుతుంది. బట్ నువ్వు మొబైల్ షాప్లో కంపల్సరీగా మీరు అంటే ఆఫ్లైన్లో పర్చేజ్ చేయండి. యాక్చువల్గా నేను ఇది 20 రూపీస్ కొన్నాను. మొబైల్ షాప్లో వెళ్తే మీకు ఓటీజీ అడాప్టర్ అంటే ఇచ్చేస్తారనమాట. కొన్ని వైర్ కనెక్టింగ్ అయి ఉంటుంది, సింపుల్గా ఇలా ఉంటుంది. అంటే కొంచెం వైర్ ఉన్నది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది 80 రూపీస్, 120 రూపీస్ పడుతుంది. మామూలుగా మీరు వితౌట్ వైర్ తీసుకున్నారనుకో ఇది మనకు 20 రూపీస్. అంటే షాప్ని బట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే యాక్చువల్గా 20 రూపీసే యాక్చువల్గా పర్చేజ్ చేసింది. ఆన్లైన్లో కొనే కన్నా మీరు ఆఫ్లైన్లో మొబైల్ షాప్లో వెళ్ళి అడిగితే మీకు ఓటీజీ అడాప్టర్ అంటే ఇచ్చేస్తారనమాట. దీన్ని యూజ్ చేసుకొని సింపుల్గా మీరు పెన్ డ్రైవ్స్ మామూలు ఉన్నాయి దానిలో కనెక్ట్ చేసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా కనెక్ట్ చేస్తానో చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఈవెన్ మనకు కీబోర్డ్ కానీ మౌస్ కానీ మన మొబైల్ కానీ ట్యాబ్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సింపుల్గా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మరి అడాప్టర్కు మనకు కీబోర్డ్ అండ్ మౌస్కు వచ్చినటువంటి రిసీవర్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ను నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ యొక్క మౌస్ కీబోర్డ్ను మొబైల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేస్తున్నామనేది చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా ఈ యొక్క అడాప్టర్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనకు ఛార్జింగ్ హోల్ ఉంటుంది కదా, దానికి పెట్టేస్తాం అనమాట. ఈ యొక్క అడాప్టర్ను ఈ విధంగా కనెక్ట్ చేయాలి. కనెక్టింగ్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ ఒక్కోసారి మనకు ఇక్కడ నోటిఫికేషన్ వస్తే దానిపైన ట్యాప్ చేయండి. నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి నోటిఫికేషన్ అనేది రావడం లేదు. మీకు ఒకవేళ కావాలంటే నోటిఫికేషన్ను ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మౌజ్ని ఏం చేయాలంటే ఇక్కడ కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది కనిపిస్తుంది. మనం మూవ్ చేసినప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీని మౌస్లోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా సపోజ్ నేను మౌస్ ద్వారానే ఈ విధంగా ఏంటంటే మనకు మొబైల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటే టైపింగ్ కానీ అవి ఈజీగా ఈ యొక్క అడాప్టర్ను మనకు కనెక్టింగ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను న్యూ డాక్యుమెంట్ ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సపోజ్ ఇక్కడ టైపింగ్ చేస్తున్నాను. సింపుల్గా ఏంటంటే కీబోర్డ్ ఉపయోగించే టైపింగ్ చేస్తాను అనమాట. టెక్ 99 గురు అనేది టైప్ చేస్తున్నాను. సపోజ్ మీరు ఈ విధంగా ఏంటంటే ఏం కావాలన్నా అన్నీ టైప్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఏంటంటే మనకు
కీబోర్డ్ ద్వారానే అన్నీ టైప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క అడాప్టర్ వల్ల ఈ విధంగా ఏంటి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ మౌస్ అండ్ కీబోర్డు, మనము కావాలంటే పాత పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా కనెక్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడాప్టర్ తీస్తున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, మనము ఈ యొక్క ఓన్లీ మొబైల్ ఫోన్కి కాకుండా ఈజీగా మనకు ట్యాబ్ కూడా సేమ్ ఏదైతే ట్యాబ్ ఉంటుందో ఆ ట్యాబ్ కూడా మనం ఏంటంటే ఈ విధంగానే కనెక్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మళ్ళీ ఇది ఇలా పెట్టేసి మీకు మౌస్ పాయింటర్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఏంటి మనకు మౌస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ట్యాబ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మొబైల్కి ఎలా యూజ్ చేసామో మొత్తం చూపించడం లేదు, ఇంకా సింపుల్గా ఏంటి మనకు ఇంకా టైపింగ్ అవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటి మళ్ళీ మౌస్ అండ్ కీబోర్డ్ కనెక్టింగ్ చేస్తున్నాం. నేను దీన్ని తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏదైతే మనకు పెన్ డ్రైవ్, ఓల్డ్ పెన్ డ్రైవ్ ఉంటుందో ఆ పెన్ డ్రైవ్ను కూడా ఓటీజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ అడాప్టర్ ఉపయోగించి. మీరు మళ్ళీ ఒకవేళ పాత పెన్ డ్రైవ్ ఉంటే దానికి ప్రత్యేకంగా ఈ విధంగా ఏంటంటే మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఓటీజీ పెన్ డ్రైవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మామూలు పెన్ డ్రైవ్ కన్నా కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఆల్రెడీ మీకు మామూలు పెన్ డ్రైవ్ ఉంటే అడాప్టర్ 20 రూపీస్ పెట్టారంటే మీకు అమౌంట్ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటి ఓల్డ్ పెన్ డ్రైవ్ను మనం కనెక్టింగ్ చేసుకోవచ్చు అనమాట అడాప్టర్కు. సో ఓటీజీగా కన్వర్ట్ అయిపోయినట్లు. సపోజ్ దీన్ని ఏం చేయవచ్చు, మనం పెన్ డ్రైవ్కు మళ్ళీ సింపుల్గా కనెక్టింగ్ చేసుకోవచ్చు అనమాట. కనెక్టింగ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ ఎక్స్టర్నల్ యూజబుల్ స్టోరేజ్. మనకు సపోజ్ చెక్ చేసుకుంటే కనెక్టింగ్ అయిందా లేదా అనేది మనకు స్టోరేజ్ దాంట్లో ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ 1 అనేది మనకు ఈ యొక్క ఏంటి మనకు పెన్ డ్రైవ్ కనెక్టింగ్ అయ్యిందనమాట. సో ఈ విధంగా సింపుల్గా ఈ యొక్క ఓటీజీ అడాప్టర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్లలో మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ 99 గురు ఛానల్, టెక్ 99 గురు. మరి చివరగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కంపల్సరీ కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాన్ని సబ్స్క్రైబ్ నొక్కండి. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.